ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో కాలిఫోర్నియా ఏరియా ఒక కాలిఫోర్నియా అనే ఒక గ్రామం అమెరికాలో ఉన్నది. అక్కడంతా కూడా రిచ్ పీపుల్స్ అందరూ కూడా హాలీవుడ్కి సంబంధించిన వారు వరల్డ్ మొత్తం ఎంత అయితే ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల్లో అది 4వ ప్రాంతం. ఒక రిచ్ పీపుల్స్ 4వ అంటే స్థాయిలో ఉన్నవారు అక్కడ ఉన్నారంట, రిచ్గా ఉన్నవారు. అయితే లాస్ ఏంజల్స్ అనే గ్రామం అది. ఆ ఊరంతా కూడా దేవుని ఉగ్రత వచ్చి కాలిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం. సోషల్ మీడియాలో ప్రతి ఛానల్లో కూడా చెప్తున్నారు దేవుని ఉగ్రత అమెరికా మీదకి వచ్చింది. అమెరికాలో ఒక రిచ్ పీపుల్స్ అయితే ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే దేవుని నామాన్ని అవమానించారో, ఎవరైతే కోటీశ్వరులుగా హాలీవుడ్స్ తాలూకాలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్రాంతం అంతా బూడిదైపోయింది, కాలిపోయింది. మీకు కొన్ని మాటలు మీకు వినిపిస్తాను, వినండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే దేవునిపై ఎవరైనా చులకనగా చూస్తే ఒక గంట గడియ లేదా కొన్ని దినాలు లేదా కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ఖచ్చితంగా వారిపై తీర్పు ఉంటుంది. దేవుడు అందరినీ చూస్తున్నాడు, నిన్ను నన్ను అందరినీ చూస్తున్నాడు, ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆయన తన 2 కళ్ళు ప్రపంచం మీద మాత్రమే ఉన్నాయి, ప్రతి మానవుడి మీద ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక రిఫరెన్స్ ప్రతి మానవుడిని చూస్తున్నాడు. కీర్తనలు 11:4 ప్రకారం, ప్రకటన 2:19 ప్రకారం. అయితే గలితీయుల్లో ఒక మాట చదువుతున్నాను, మీకు వినిపిస్తున్నాను. గలితీయుల్లో 6వ అధ్యాయము 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వికరింపబడ్డాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరచలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాట ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇంకొక మాట ఉంది, మీరు అది కూడా చదువుదాం. రోమపత్రికలో ఉంది, 6వ అధ్యాయంలో 23వ వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈరోజు బాగా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా దేవుడు వెక్కిరింపబడడు. కానీ ఆ దేవుణ్ణి చులకనగా చూస్తూ వెక్కిరిస్తూ చాలామంది దేవుడు లేడు, ఇది నా కృషి, లేకపోతే మా అమ్మా నాన్న తాలూకా వాళ్ళు నాకు జన్మ ఇవ్వకపోతే లేదు, మీ అమ్మా నాన్నకి జన్మనిచ్చేది ఆయనే, సమస్తము ఆయన లేకుండా ఈ భూప్రపంచం మీద ఏమీ లేదు, ఆయన ద్వారా ఈ సృష్టి ఉన్నది. ఇది గమనించండి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు గమనించండి. ఆయన లేనిదే ఏమీ లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి. ఎబ్రీ పత్రికలో ఉన్నది. ఆయన లేనిది ఏమీ లేదు, ఆయనే సృష్టించుకున్నాడు. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు, సృష్టికర్త, జగత్ పునాది వేసేవాడు, నిన్ను నన్ను చేసినవాడు, మట్టి నుంచి మట్టి తీసి తన చేతుల మీద పెట్టి తన రూపాన్ని ఇచ్చినవాడు, జీవవాయువును వదుగా నరుడు జీవాత్మ అయ్యాడు. కానీ నరుడు జీవాన్ని ఇచ్చేవాడిని మర్చిపోయి దేవుడు మార్గములో నడవక నేనే 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 అని గర్వపడిపోతున్నాడు. గర్వం ముందు ఏమొస్తుందో చూద్దాం. గర్వం, మనిషికి ఒక గర్వం వస్తుందండి. దేనికనగా సామెతలు 16వ అధ్యాయంలో 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇది నాశనం అయిపోవడానికి గర్వం వస్తుందంట, పతనం అయిపోవడానికి, నిత్యాగ్ని అంటే నరకానికి పోవడానికి గర్వం వస్తుంది చాలామందికి. నేను కోటీశ్వరుని, నా మాట వినాలి, ఎవడు రా నువ్వు మాట్లాడడానికి, నేను ఆలికి ఫోన్ చేస్తాను, ఎలికి ఫోన్ చేస్తాను. గర్వపడి అహంభావంతో ఉన్న ప్రతి ఒక్కడు కూడా పడిపోవడానికి కారణం అంట. ఎక్కడ పడిపోతాడు? పాపంలో పడిపోయి నరకంలో, పాతాళంలో పడిపోతాడు. పట్టుకుంటుంది వారిని, పాపం వారిని పట్టుకుంటుంది.
పాపం చేసిన వారికి పాతాళం పట్టుకుంటుందని యోబు గ్రంథంలో 24:19 ఉంది, చదువుకోండి. పాపం చేసిన వాడికి ఖచ్చితంగా పాతాళం పట్టుకుంటుంది, వాడికి నాశనమే. కాలిఫోర్నియాలో హాలీవుడ్స్ స్టార్స్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి చులకనగా మాట్లాడిన తెల్లవారుజామునే మొత్తం ఊరంతా నాశనం అయిపోయింది. అక్కడ ఒకడు భక్తుడు ఇల్లు నాశనం అవ్వలేదు, చుట్టుపక్కల అగ్ని ఉన్నది. కానీ ఒక భక్తుడు ఉన్నాడు గనక ఇంట్లో కనీసం చిన్న పూతుకు పుల్ల కూడా కాలలేదు. అక్కడ ఒక మందిరం కూడా ఉన్నది, ఆ మందిరానికి కూడా అగ్ని కూడా టచ్ అవ్వలేదు. ఈరోజు అందరికీ మీకు చెప్తాను, నెక్స్ట్ వీడియో మాట్లాడుతున్నా, ఆ వీడియో కూడా చూడండి.